Hosanna, hallelujah, Hosanna, hallelujah. సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలలో వడివెలుచు దాన్ని జలమయంగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పు. మందిరాన్ని నా తండ్రి ప్రభా ఎంతమంది వస్తున్నారు, వారి కుటుంబాలన్నీ నా తండ్రి ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన తండ్రి కుటుంబాల్లో సమృద్ధిని, సమాధానాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా చదువుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ప్రభానైనా మహోన్నతుడా నీ వందనాలు తండ్రి.
ధ్యాన స్వభావమై వేదికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటని వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును రండి ఆనందమానం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో ఆలయంలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం యేసునామంలో ప్రభు యేసు మాటనే పెదవిల మాటనే జీవక్షుంబుగా ఫలించాలని పెదవితో పలికిన మంచి మాటనే హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటనే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం యేసునామంలో మీ బ్రతుకులు పాపము కలత మీ హృదయంలో బాధ కన్నీరా మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం దర్శనములు చూడగా దర్శనములు చూడగా శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ శక్తినిచ్చు ఆత్మ బలమునిచ్చు ఆత్మ జ్ఞానమిచ్చు ఆత్మ బుద్ధినిచ్చు ఆత్మ ఆత్మతో నింపు దేవా ఆత్మతో నింపు దేవా అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా అభిషేకించుమయా ఇప్పుడు అభిషేకించుమయా క్రీస్తుకొందు పండగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో క్రీస్తుకొందు పండగ నాడు పెనుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ
మాకు అనుగ్రహించి తండ్రి సాయంకాల సమయంలో నీ రక్షణ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు యేసు మీరిచ్చిన భాగ్యతను బట్టి స్తోత్రం 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ హృదయాంతరంగముల నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు దేవాది దేవునికి స్తోత్రం చెబుదాం, స్తుతులు చెల్లిద్దాం, గొప్ప దేవుని ఆరాధించుదాం. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. ఎన్నో మేలుడు మన జీవితాల్లో జరిగించిన మేము అందును బట్టి ఎంత గొప్ప ప్రేమ. స్తుతించు ఆయనను, దేవుని ఆరాధించు. యేసు నీకు వందనాలు. హల్లెలూయా. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ. కన్నీళ్ళ పాదములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే కఠిన దుఃఖ బాధలైన మారదు యేసు మారదు యేసు ప్రేమ తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా ఆరాధన అంతా నా మంచికే తన చిత్తములకు తన మంచికే. Yes, my Lord. Thank you, Jesus. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను. మీరెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు. మహా తేజస్సులో నివాసము చేయవాడు నాయన. అల్పులము అయోగ్యులైన మమ్మలను మీరు ప్రేమించి ఓ నా తండ్రి నీ సన్నిధి భాగ్యమును మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు అయ్యా. మా కొరకే దిగి వచ్చిన దేవుడు నాయన. మేము వెతుక్కుంటూ ఎక్కి నీ దగ్గరికి రాలేదు కానీ ప్రభా అయ్యా నశించి పడిపోయిన మమ్ములను నాయన, పాపపు గోతిలో పడిపోయిన మమ్ములను నాయన, ఇదిగో నా తండ్రి వెదకి 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 నాయన మేము పడి ఉన్న చోటికి వచ్చి మమ్మలకు మాకై దిగి వచ్చి లేవనెత్తిన మా తండ్రి నీకు స్తోత్రాలు. పాపము చేత అపరాధముల చేత చచ్చిపడిన మమ్ములను నాయన మీ కలువరి శిలువ రక్తము చేత అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన నీవు, మహోన్నతుడైన నీవు, సర్వశక్తి కలిగిన సర్వసృష్టికర్తమైన నీవు నా కొరకే మా కొరకే అయ్యా మానవ రూపములో ఈ భూమి మీదకి వచ్చి అయ్యా నా తండ్రి మమ్మల్ని లేవనెత్తిన దేవా, మా కొరకే నాయన జన్మించిన దేవా, మా కొరకే పుట్టిన దేవా, మా కొరకే లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన దేవా, మా కొరకే నిండు యవన ప్రాయములో బలి అయిన దేవా, వెలి అయిన దేవా, రక్తము చిందించిన దేవా, నీ రక్తము చేత మాకు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి కలువరి శిలువ రక్తమును బట్టి ఈ స్తుతి ఆరాధన నజరేయుడగు యేసు నామమున మనకిచ్చారు. అందరూ ఈ వర్షానికి ఈ చలికి
చక్కగా ఒక మూల కూర్చొనో లేదా ఒక మంచం మీద ముసుగు వేసుకొని టీవీ చూసుకుంటూనో అలా ఉండవచ్చు. కానీ మీరు చాలా ధన్యులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు, దేవుని సముఖంలో ఉన్నారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి ఇంకొకటి కానే కాదు. దేవుని మందిరములో, దేవుని సముఖములో, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడే దేవుడు, మనతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుని అందుకు మనము వచ్చి ఉన్నాం. మాట్లాడే దేవా, నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడమని ఆయన అడుగుదాం. దానికంటే ముందుగా దేవుని ఈ దిన మాటను ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మాట్లాడే దేవుడా, మాతో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు తండ్రి నీ దృష్టికి అంగీకారకృతములుగా ఉంచండి. వ్యతిరేకముగా పనిచేయాలని చూస్తున్నా, కనబడని ప్రతి విధమైన సాతాను శక్తుల ప్రభావములను, ఆటంకములను, సాతాను కుయుక్తులను నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందండి. మాకు కావలసిన నీ మాటలు దయచేయండి ఆయన. వ్యతిరేకముగా పనిచేయాలని చూస్తున్నా, కనబడని సాతాను కుయుక్తులు యేసు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్న మేము నాయన నీ ముఖమును చూచుటకును, నీ మాటలు వినుటకును నీ కృప మాకెల్లరికి దయచేయమని యేసు నామములో మమ్మల్ని చేతులు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారికి ఎంతో ప్రియముగా ఉన్న యవ్వనస్తుడైన పరిచారకుడు ఈ తిమోతి ఆయన సేవలో కొనసాగుతున్నప్పుడు చాలామందికి, తల్లిదండ్రులకు కానీ లేదా సమాజంలో ఉన్న వారికి కానీ, చిన్నపిల్లలు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారు వీరికంటే కూడా ఎక్కువ ఆందోళన, లేక వీరి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏమవుతారో, ఎలా ఉంటారో అని ఎవరిని గురించి, ఏ వయసు వారి గురించి ఎక్కువ ఆందోళనగా ఉంటుందంటే మీకు తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. ఏ వయసు వారి గురించి ఎక్కువ ఆందోళనగా ఉంటుంది? యవనస్తుల గురించి కదా. ఈ యవనస్తుడు ఈరోజు ఇలా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడో, ఇదిగో వీడి పరిస్థితి ఇది, వీడి ఆలోచన విధానం ఇలా ఉంటుంది. అలాగే తిమోతి యవనస్తుడు, పైగా సేవకుడు. యవనస్తుడైన సేవకుడు, ఆయనకి ఎన్నో జాగ్రత్తలు అపోస్తలుడు పౌలు గారు చెబుతూ వచ్చారు. అందులో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి గురించి ఒక చక్కటి మాట ఆయన తిమోతికి రాస్తూ ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు యేసు లోకమునకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నమ్మదగిన వాక్యమట. ఏ వాక్యం ఇది? నమ్మదగిన వాక్యం. ఇందులో నమ్మకం లేకపోవడానికి లేదా నమ్మకుండా ఉండడానికి అవకాశమే లేదు. అది ఖచ్చితంగా నమ్మవలసిన మాటే, నమ్మశక్యమైన మాట, నమ్మదగిన మాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఈ వాక్యము నమ్మశక్యమైంది, నమ్మదగినది, నమ్మవచ్చు అంటారు. కొన్ని విషయాలు కొన్ని నమ్మవచ్చు, కొన్ని నమ్మకూడదు అంటారు కదా. అలాగే ఈ వాక్యము నమ్మవలసిన వాక్యము, నమ్మగలిగిన వాక్యము, నమ్మదగిన వాక్యము, నమ్మశక్యమైన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంగ్లీష్లో ఎలా ఉంది? ద సేయింగ్ ట్రస్ట్ వర్తీ అండ్ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ యాక్సెప్టెన్స్.
దాన్ని ఇంకొక మాట కూడా తెలుగులో కూడా ఈ మాట ఉంది, పూర్ణ అంగీకారం. పూర్ణముగా దానిని అంగీకరించవచ్చు. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారండి ఈ భూమి మీదకి? ఎందుకు ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది? నవంబరు ఈరోజు 12 కదా తేదీ, 13వ తేదీ. అలాగే 25వ తేదీ నుంచి క్రిస్మస్ సంబరాలు ప్రారంభమవుతాయి. అంటే నవంబర్ 25 నుంచి అనేక మంది ఇది క్రిస్మస్ మాసంగా దీన్ని ఆ రోజు నుంచి భావిస్తూ ఉంటారు. ప్రీ క్రిస్మస్ అనేది కూడా కొంతమంది నవంబర్ 25వ తేదీ జరుపుకుంటూ ఉంటారు. అంటే ఆ రోజు నుంచి క్రిస్మస్ కార్యక్రమాలు. అదే ఇతర దేశాల్లో అయితే ఎంటైర్ దట్ మంత్ క్రిస్మస్ మంత్గా దాన్ని ఆచరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచారం అనేది విషయం పక్కకు పెడితే మన ఆత్మీయ జీవితానికి దానిని ఆసరా చేసుకొని ఆత్మీయంగా మనం ఒక మెట్టు పైకి ఎదగడం మనకెంతో అది ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులుంటే గొంతులుంటే చెయ్యెత్తి ఇది గొంతెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు లోకానికి? ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ అంటున్న మాట ఏంటంటే యేసు ప్రభు లోకానికి వచ్చాడు అనే మాట అది నమ్మదగిన మాట, అంగీకరించవలసిన మాట, యోగ్యమైనది అనే మూడో మాట కూడా ఉంది. యోగ్యమైన మాట అది, అయోగ్యమైనది కానే కాదు. కొంతమంది మన ఇంటికి వస్తారు, మళ్ళా వెళ్తారు. ఎందుకు వచ్చారో తెలీదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు పోయాడో తెలీదు. కొంతమంది మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు, లేదా మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. ఎందుకు వస్తున్నారో, ఎందుకు వచ్చారో, ఎందుకు పోయారో కొన్ని సంగతులు ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారో, యేసు ప్రభుల వారు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో అనే మాట క్లియర్గా లేదా స్పష్టంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే సింగిల్ అండ్ వన్ వర్డ్ లేదా వన్ సెంటెన్స్, పాపులను రక్షించుటకు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట? పాపులను రక్షించడానికే యేసు ప్రభుల వారు వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-13 వచనాలు చదువునానా? 9వ అధ్యాయము 10వ వచనము నుండి, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు. చాలా చక్కగా ఈ యొక్క 10వ వచనం నుండి 13వ వచనం వరకు చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో, దేనికోసం ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చిందో. ఎవరండి యేసు ప్రభుల వారు? యేసు ప్రభు ఎవరు? యేసు అనేవారు ఎవరు? గతంలో ఇక్కడ నిలబడినప్పుడు రక్షణ సన్నిధి అంటే ఏంటో కొన్ని మాటలు మీతో మనం అందరం కలిసి ధ్యానించాం. హల్లెలూయా. రక్షకుడు మాత్రమే ఇచ్చింది రక్షకుడు దాన్ని అంటే యేసు అనే మాటకి అర్థం ఏంటి? అప్పుడు మనం ధ్యానించాం. ఎన్నో వాళ్ళు చెప్పొచ్చు, లేదా తెలిసిన వాళ్ళు కూడా చెప్పొచ్చు. యేసు అనే మాటకి అర్థం రక్షకుడు, రక్షించేవాడు. ఎందుకు ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టారు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, బికాస్ ఆఫ్ దట్ గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు, ప్రజలను పాపము నుండి రక్షించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో అందరూ నీతిమంతులు కారు. నీతిమంతులు లేడు, ఒక్కడును కూడా లేడు. అయితే ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభుల వారు అంటే ఆయన దేవాది దేవుడు మనుష్య రూపంలో పుట్టి ఆ మనుష్య రూపంలో పుట్టిన ఆ మనిషికి లేక ఆ జీవానికి పెట్టబడిన పేరు యేసు. యేసు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మనుష్య రూపంలో ఉన్నవాడు, మనుష్య రూపంలో భూమి మీదకు వచ్చినవాడు. మనిషిలాగా అనగా ఎలా వచ్చాడు? పైనుంచి ఆకాశం నుంచి అలాగా ఆకాశం తెరవబడి ఆయన ఆకాశం నుంచి కిందకు దిగి రాలేదు. కానీ
నీవు నేను ఎలా అయితే ఈ భూమి మీద పుట్టామో అలాగే తల్లి గర్భములో నుండి ఆయన ఈ భూమి మీద పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ఈ భూమి మీద ఒక శరీరాన్ని కలిగి జీవించాడు, కానీ శరీరాన్ని అమర్చుకున్నాడు. శరీరిగా సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీద జీవించాడు. సంపూర్ణ మానవునికి కలిగే అన్ని రకాలైన శోధనలు, వేదనలు, బాధలు ఆయనకు కలిగాయి. అంటే అన్ని రకాలైన భావోద్వేగాలను ఆయన ఎదుర్కొన్నాడు. ఒక మనిషి, ఒక మానవుడు భూమి మీద ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటాడో, ఎన్ని రకాలైన వేదన, శోధన, బాధలు ఎదుర్కొంటాడో, మనందరికంటే మిక్కిలి ఎక్కువ బాధ, శోధన ఆయన ఎదుర్కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు చెమట పట్టింది. ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రియులైన వారు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయాడని వార్త తెలిసినప్పుడు అక్కడికి వచ్చి వారందరూ ఏడుస్తున్నప్పుడు, 3 రోజులు అయిపోయింది, అక్కలు ఏడుస్తూ ఉన్నారు, సహోదరులు ఏడుస్తున్నారు. యేసుకి ఎంతో ఇష్టమైన కుటుంబం, వాళ్ళు ఏడుస్తుంటే యేసు కన్నీళ్ళు విడిచాననే మాట చూస్తాం. అంటే యేసు ప్రభు కూడా ఏడుస్తాడా? ఎస్, ఆయన కూడా మనిషే అనే అక్కడ మనకి ఆ సంగతులు తెలియపరచబడుతున్నాయి. అలాగే ఆయనను చెమట పట్టింది గెత్సెమనే స్థలములో. ఆయనను కొట్టినప్పుడు రక్తమే వచ్చింది కానీ ఇంకొకటి రాలేదు. ప్రియమైన దేవుడు, ఇవన్నీ కూడా మనకి ఏం సూచిస్తున్నాయనంటే, ఆయన భూమి మీద సంపూర్ణ మానవునిగా నీ కొరకు నా కొరకు వచ్చారు. అంతేకాదు, ఇక్కడ ప్రాముఖ్యంగా ఆయన రావడానికి కలిగిన ముఖ్య కారణం పాపులను, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వచ్చాడంట? ద క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్, రక్షించడానికి, కాపాడడానికి, విడిపించడానికి, విడిపించడానికి వచ్చిన వాడు. ఇది నాన్న ఒక మనిషిని రక్షించాలంటే, బావిలో పడిన వాడిని రక్షించాలి అంటే, అమ్మా ఎవడు పడితే వాడు పోయి దూకితే రక్షించగలరా? వాడు కూడా మునిగిపోతాడు. బావిలో పడిన వాడిని, అగ్నిలో పడిన వాడిని కాపాడాలి, వాడిని రక్షించాలంటే ఎవరు రక్షిస్తారు? ఎవరు విడిపిస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శక్తి సామర్థ్యం కలిగిన వాడు విడిపించగలడు. లేదా ఆ అగ్నిలోకి వెళ్ళి బయటికి రాగలిగిన వాడే రక్షిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, బావిలో పడిన వాడిని రక్షించాలంటే బావి లోపలికి చివరికి వెళ్ళి మరలా పైకి రాగలిగిన వాడు జీవముతో, హల్లెలూయా, జీవముతో మరలా తిరిగి పైకి రాగలిగిన వాడే రక్షించగలడు. ఈత రానివాడు, కాసేపు ఊపిరి బిగబట్టలేని వాడు బావిలో దూకితే ఏమవుతాడు? చచ్చూరుకుంటాడు. ఒకడు కాదు, అప్పుడు 2 శవాలు బయటికి తీయాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభుల వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. అంటే ఆయన ఎందుకు? ఆయనకు మాత్రమే పాపులను రక్షించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఒకటే సింపుల్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్, ఆయనలో పాపం లేదు. హల్లెలూయా. ఆయనలో పాపం లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ప్రతి వ్యక్తిలో, ప్రతి మనిషిలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. పుట్టుకతో కుంటివారిలాగా, లేక పుట్టుకతో అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి కొంతమందికి. అలాగే ప్రతి మనిషికి పుట్టుకతో పాప రోగము కలిగిన వారు ప్రతి మనిషి. ఇది నాన్న ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినంత మాత్రాన నేను పాపం లేని వాడినని కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అందుకే మనందరము పాపములు చేసి, మనందరము పాపము చేత నశించి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. అందుకనే ఆ నరకము నుండి, ఆ పాపము నుండి ఇదిగో నిన్ను నన్ను రక్షించడానికి, కాపాడడానికి యేసు ప్రభుల వారి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. ఏమంటున్నాయి ఆ శాస్త్రాలు, ఏమంటున్నాయి ఆ సంగతులు అంటే, పాపులను శిక్షించాలి, నీతిమంతుల్ని రక్షించాలి అని. అంటే చెడ్డ వాళ్ళని చంపేయాలి, మంచి వాళ్ళని ఏం చేయాలి? కాపాడాలి. చెడ్డ వాళ్ళని ఏం చేయాలంట? చంపేద్దామా?
రేపు పొద్దున్న నుంచి లేచి వరుసగా చెడ్డవాళ్ళని చంపుకుంటా పోతే భూమి మీద మంచివాడు ఎవడున్నాడండి? ఏమంటే 100% మంచివాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మాట మీకు చెబుతాను. ఈ శరీరంలో ఉన్నంత కాలము నీకు పోరాటమే ఉంటుంది, పోరాటమే ఉంటుంది. ఎప్పుడు ఈ యొక్క పోరాటం వదిలిపోతుందంటే ఈ శరీరము ఆత్మ వేరైనప్పటి వరకు నువ్వు పోరాడవలసిందే. పాపము అనుక్షణము అనుదినము నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. అలా అని పాపం చేయాలని కాదు, చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ చేయకుండా ఉండడానికి కూడా దేవుడు శక్తినివ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు చిన్ననాటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు కదా, ఆ యోసేపు ప్రియమైన దేవుని బిడ్డారా, అతడు చిన్ననాటి నుండి కూడా పాపం లేకుండా జీవించాడు. ఆయన అన్నలు చెడుతనం చేస్తుంటే ఆ చెడుతనాన్ని ఎంతో అసహించుకొని వచ్చి తన తండ్రికి చెప్పేవాడు. చెడుతనాన్ని అసహించుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆ రోజుల్లో చర్చిలు లేవు అమ్మా. యోసేపు దినాల్లో చర్చీలు లేవు. యోసేపు దినాల్లో ధర్మశాస్త్రం కూడా లేదు, మోసెస్లా లేదు, చర్చి లేదు, బైబుల్ లేదు, పాస్టర్లు లేరు. ఏమీ లేనప్పుడు దినాల్లోనే ఆ దినాల్లోనే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకే అనేక సార్లు అనేక మంది ఏం చెప్తారంటే యోసేపుని పాత నిబంధనలో యేసు ప్రభువుగా అభివర్ణిస్తారు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఇప్పుడు మన అంశానికి వస్తే పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసయ్య అంటే, యేసయ్య సుంకరులతోనూ పాపులతోనూ ఆయన ఫెలోషిప్ చేస్తున్నాడండి, సహవాసం చేస్తున్నాడు, భోజనము చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భోజనం అనేది చక్కటి ఒక మంచి చర్య. దేవుడే అనుగ్రహించాడేమో అనుకుంటాను. ఎందుకంటే కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని అందరూ, మేము చిన్నప్పుడు మన చిరంజీవి గారి తండ్రి గారు సర్వేశ్వరరావు గారు ఉండేవారు. 6 గంటలకి మాకు ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. 6 గంటలకి 6:30 ఫ్యామిలీ ప్రేయర్ అవగానే పెద్దోళ్ళు అలాగే కూర్చో ఉంటారు. అందరూ తల్లిదండ్రులు, బిడ్డలు అందరం అలాగే కూర్చో ఉంటాం. అందరూ అలాగే కూర్చో ఉంటే పిల్లలు పైకి లేవాలి. మా చిన్నమ్మ గారు జాన్సమ్మ గారు కూడా పైకి లేస్తారు. వారు పైకి లేచి, పిల్లలందరూ పైకి లేచి బైబిళ్ళు, పాటల పుస్తకాలు తీసి అక్కడ పెట్టేసి అన్నం దబర, కూర దబరలు, ఇంకా పచ్చళ్ళు, పొళ్ళు, అంటే బైబిళ్ళు తీసేసి అన్నం పెట్టడం అనమాట. అంటే అప్పుడు దాకా ముందు ఆత్మీయ ఆహారాన్ని తినేవాళ్ళం ఫ్యామిలీ ప్రేయర్లో. అది అయిన వెంటనే శారీరక ఆహారం. అందరు చుట్టూ కూర్చొని వరుసగా, అంటే ఆ మధ్యలో గిన్నెలు పెట్టుకొని చుట్టూ కూర్చొని తింటూ ఉంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. తండ్రి ముఖాన్ని కుమారుడు చూస్తాడు, కుమారుడు ముఖాన్ని తల్లి చూస్తుంది. తల్లి, బిడ్డలు అందరు కలిసి తింటూ ఇదిగో అరే నాన్న ఇదిగో ఈ ముక్క వేసుకురా. వాడు తినేవాడు కొంచెం ఇలా చూశాడు అనుకోండి, నాయన ప్లేట్లో ముక్క ఒకటే వేస్తాడు. ఇంకొంచెం వేసుకోరా అంటాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే ఇది ఒక సహవాసం అండి. అంటే తినడానికి కాదు, తినడం ముఖ్యం కాదు. అక్కడ భోజనం కంటే కూడా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని సహవాసం చేయడం. అందరూ కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కొన్ని విషయాలు ఏదైనా చెప్పుకుంటూ, ప్రియమైనది ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరి గిన్నెల్లో వాళ్ళు వేసుకొని కలుపుకొని ఆ మూలకి వెళ్ళొకరు, ఈ మూలకి వెళ్ళొకరు, ఒకటి టీవీ చూస్తానో, ఇంకోటి ఫోన్ చూసుకుంటానో, ఎవరు తిన్నారో ఎవరు తినలేదో తెలియదు కదా. అమ్మా నువ్వు తిన్నావా అడిగేవాడు లేడు. ఒకప్పుడైతే అందరు కూర్చొని అడిగి ఈ సహవాసం, యేసు ప్రభుల వారు కూడా ఇలాంటి సహవాసాన్ని ఆయన ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అయితే ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడంటే ఆయన 2 రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. ఒకరు సుంకరులు మరియు పాపులు. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట, పన్ను వసూలు చేసేవారు. పూర్వ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు అంటే అసలు పడదు జనాలకి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇష్టపడేవాళ్ళు కాదు. పన్ను వసూలు చేసేవాళ్ళు అంటే, వస్తున్నారు అంటే వారిని చాలా అసహించుకునేవాళ్ళు. ఎందుకు అంటే వారు కఠినంగా వ్యవహరించేవారు. ఇంకొంతమంది
రూపాయికి బదులుగా ₹1 వసూలు చేయాల్సి ఉంటే, లేదా ₹100 వసూలు చేయాల్సి ఉంటే దానికి 200 లేదా 2 3 కూడా వసూలు చేసేవారు. అందుకే సుంకరులు అంటే అందరూ వారిని అసహించుకునేవారు, అందరూ వారిని తృణీకరించేవారు, అందరూ వారిని ప్రక్కన పెట్టేవారు. అలాంటి వారిని యేసయ్య దగ్గరికి పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్యాక్స్ అందరూ అసహించుకుంటున్న వారిని యేసయ్య తన దగ్గరకు పిలుచుకున్నాడు. ఇదే మత్తయి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి యేసయ్యని అడిగాడు, అయ్యా నీకు ఇష్టమైతే, ఏమన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే యేసు ప్రభు అరే నాకు ఇష్టం లేదా అని అనలేదు, నాకు ఇష్టమే. యేసు ప్రభుకి ఎవరు ఇష్టమో అంటే ఎవరు ఇష్టపడని వారిని యేసయ్య ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అసహించుకుంటున్న వారిని యేసయ్య దగ్గరికి పిలుచుకున్నాడు. ఎవరు దగ్గరికి రానివ్వరు వారిని. కుష్ఠరోగులు కానీ, ఇక్కడ సుంకరులు కానీ, పాపులు కానీ, పాపి అని తెలిస్తే వాడిని రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు, వ్యభిచారిని తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేవారు, పాపులు అని తెలిస్తే వారిని ఎంతో దూరంగా ఉంచేవారు. యేసు ప్రభులు వారు అలాంటి పాపులను, అలాంటి సుంకరులను వారందరితో కలిసి ఏం చేస్తున్నాడంట, భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అక్కడే ఉన్నవారు చాలామంది అడిగారు, ఏంటి మీ బోధకుడు అసలు ఆయన నిజమైన సేవకుడేనా, పాస్టరేనా? ఆయనే సేవకుడు, ఆయనేం బోధకుడు? పాపులని తెలీదా? వాళ్ళు చెడ్డవాళ్ళని తెలీదా? వాళ్ళు దూరంగా పెట్టాలి కదా చెడ్డవాళ్ళని, వాళ్ళందరికి దగ్గరికి రానిచ్చాడు అని చెబుతూ ఉంటే పరిసయ్యులు 11వ వచనంలో ఆ మాటలు అంటే యేసయ్య ఆ మాటలు విని 12వ వచనంలో అంటున్నాడు. చూడండి 9:12, ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. రోగులకు వైద్యుడు కావాలండి అమ్మా, రోగులకి వైద్యుడు కావాలి. అనారోగ్యంతో ఉన్నవాడికి డాక్టర్ అవసరత ఉంటుంది, అంతేగాని రోగము లేని వాడికి, ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు. నేను ఇప్పుడు ఈ లోకానికి డాక్టర్గా వచ్చాను. ఏ డాక్టర్ అయినా పాపులను రక్షించే ఒక డాక్టర్, పాపులను రక్షించే ఒక, పాపులను బాగు చేసే లేదా పాపులను పరిశుద్ధులుగా చేసేవాడు. పాపులను పరిశుద్ధులుగా చేసే ఈ డాక్టర్, ఈ వైద్యుడు పాపుల కోసం వచ్చాడు, అంతేగాని నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. అక్కడ అంటాడు 13వ వచనం, నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ. అంటే దీని అర్థం ఏంటంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉంటాడు, వాడికి డాక్టర్ అవసరం లేదు. అలాగే నీతిమంతుడు పరిశుద్ధంగా ఉన్నవాడు, పవిత్రంగా ఉన్నవాడు, నీతిగా ఉన్నవాడు, వాడు నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఎటువంటి సందేహము అనుమానము అవసరం లేదు. వాడు నీతిమంతుడు కాబట్టి, వాడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎటొచ్చి ఇప్పుడు తంట ఎవరిదంటే, ఇబ్బంది ఎవరిది అంటే, ఇదిగో దేవుని సన్నిధికి రాకుండా, పరలోక రాజ్యానికి రాకుండా పాపములో మునిగిపోతూ పాపాన్ని చేస్తూ లోకములో జీవిస్తూ ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి, దేవుని రాజ్యానికి రాలేని వాడుగా ఉంటాడు. వాడు కావాలి ఇప్పుడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నశించు దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు మనిషి కుమారుడు అంటే, ఏదైతే నశించిపోతుందో, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే దుఃఖములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డారా, వారు కావాలి. దావీదు తరమబడ్డాడు. సౌలు రాజు దావీదును తరుముకుంటూ వెళ్తా ఉన్నాడు. దావీదును తరుముకుంటూ దావీదును చంపాలని వెళుతున్నప్పుడు దావీదుతో పాటు చాలామంది, కొన్ని వందల మంది వచ్చారు. వారందరూ ఎవరు అంటే ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వారందరికీ దావీదు నాయకుడు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ సన్నిధి కూడా
ఈ రక్షణ సన్నిధిలో, దేవుని సన్నిధిలో అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు, పాపములో మునిగి తేలుతున్నవారు, పాపము చేత, అపరాధముల చేత నశించిపోతున్నవారు ఇక్కడ రక్షణ పొందుకోవడానికి మంచి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు వారి దగ్గరకు వచ్చాడు, వారిని పిలుచుకున్నాడు, వారితో సహవాసం చేశాడు. ఇంకొక మాట మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారు శిష్యులందరినీ పంపించేశాడు. ఆయన ఒక్కడే ఒంటరిగా ఆ యాకోబు బావి అనే ఒక బావి ఉంది అక్కడ, ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గర ఒక స్త్రీతో మాట్లాడడం ప్రారంభించాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఆమె ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంటుందట. సుకారు అనే ఒక ఊరి దగ్గర నీళ్లు చేదుకుంటున్నప్పుడు యేసయ్య వచ్చి ఆమె దగ్గరకు వచ్చాడు. అమ్మా, నాకు కొంచెం దాహం ఇమ్మని అడిగాడు. ఆమె అంటున్నది, అయ్యా మేము సమరయులు అంటే చాలా తక్కువ వారు. ఆ దినాల్లో వారిని చాలా తక్కువగా చూసేవారు. ఎవరు కూడా వారిని దగ్గర కూడా రాణించేవారు కాదు. తక్కువ వారు. మీవేమో యూదులు అంటే చాలా హైలీ పీపుల్ అన్నమాట, చాలా ఉన్నతమైన వారు. నువ్వు ఉన్నతమైన నీవు తక్కువ దానినైన నన్ను నీళ్ళు అడుగుతున్నావే అని ఆమె అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ఇదిగో దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అన్నాడు. అమ్మా, నేను జీవజలము నీకు ఇస్తానన్నాడు. నీళ్లు అడగడానికి వచ్చిన ఆయన ఇక ఇదంతా మనకు తెలుసు, సమరయ స్త్రీ గురించి వ్యవహారం. అక్కడ చివరికి మనం చూస్తే యేసయ్య నీళ్లు తాగాడా చివరికి? నెక్స్ట్ ఫైనల్లో ఆయన ఆమె దగ్గర నీళ్లు తాగాడా అంటే తాగలేదు. ఆయన దాహం ఏంటంటే ఆమెను ఎలాగైనా రక్షించాలి. ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ఎలా ఉంది? ఆమెతో చెప్పాడు, అమ్మా నేను నా దగ్గర నీళ్లున్నాయి, జీవజలం ఉంది, ఆ జీవజలాన్ని నేను నీకు ఇస్తే, ఆ జీవజలాన్ని నేను ఇస్తే ఇక ఎప్పటికీ మీరు తప్పికొనరు అన్నాడు. ఆమె అన్నట్టుంది, అయ్యా రోజు వచ్చి బావిలో నీళ్ళు నేను చేదుకుని ఇంటికి తీసుకెళ్ళడం కష్టంగా ఉంది, ఆ జీవజలం ఏంటో నాకు ఇవ్వు, నేను ఇంటి దగ్గరే ఉండి ఆ నీళ్ళు తాగుతూ ఉంటాను. యేసయ్య అన్నాడు, అలాగేనమ్మా నీకు ఇస్తాను నేను. అయితే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడు 16వ వచనంలో. నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము అనగానే ఆమె ఏమన్నదంటే, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు. యేసయ్య అంటున్నాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, 18వ వచనం, నీకు 5 పెనిమిట్లు ఉండిరి అన్నాడు. ఎంతమంది పెనిమిట్లు ఉన్నారంట ఆమెకు? అమ్మా, ఎంతమంది భర్తలు? 5. ఏమన్నాడు చూడండి 18వ వచనం, నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అంటే ఉండిరి, ఉన్నవాడు అంటే మొత్తం ఎంతమంది? 6 మంది. 5 మందితో ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 6వ వాడు కూడా ఉన్నాడు. ఇంతకుముందు నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారమ్మా. వారందరూ కూడా అనధికారికంగా నీ పెనిమిట్లు వారు, అనఫిషియల్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఒక విధంగా ఇది ఒక అక్రమ సంబంధం, వ్యభిచార సంబంధం. 5 మందితో ఆమె సంసారం చేసింది ముందు. అలాగే ఇప్పుడు ఉన్నవాడు కూడా ఇంకొకటి 6వ వాడు ఉన్నాడు. అంటే ఈ జీవితాన్ని చూస్తే ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అంటే ఆమె ఒక వ్యభిచారిగా కనిపిస్తుంది. ఆమె ఒక వేశ్య లాంటి జీవితాన్ని జీవిస్తున్న మనిషిగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభుల వారు ఆ మనిషితో మాట్లాడడానికి వెళ్ళాడండి. ఇప్పుడు మనం ఒక సంగతి ఆలోచిద్దాం. ఏంటంటే మన ప్రాంతంలో ఇలాంటి ఒక మనిషి ఉందనుకోండి, ఒక వ్యభిచార సంబంధమైన వేశ్య లాంటి మనిషి ఏదైనా ఉంటే, ఒక మనిషి ఉంటే, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఒక పాస్టరే మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? అంతెందుకు చూసేవాడు దాకా వేరే బయట వాళ్ళు కాదు, చర్చి వాళ్ళు ఏమనుకుంటారు? ఏ పాస్టర్ ఈ పాస్టర్ తెలీదా ఆ మనిషి ఎలాంటి మనిషో? ఆ మనిషి వ్యభిచారం తెలీదా? ఆ మనిషితో ఈయన మాట్లాడడం ఏంటి?
ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఈయన కూర్చోడు ఏంటి అని ఆమెను తక్కువ చేస్తూ, ఆమెను తృణీకరిస్తూ, పాస్టర్ని తక్కువ చేసి మొత్తం మీద ఏమంటారంటే చివరాఖరికి ఒక కంక్లూషన్కి వస్తారు, ఒక ఫైనలైజేషన్కు. చివరాఖరి మాట అంటారే, ఏమంటారంటే ఈ పాస్టర్ పోయి ఆమెతో మాట్లాడుతున్నాడంటే ఈ పాస్టరు ఎలా అంటాడో. కానీ ఇక్కడ మాట్లాడింది పాస్టర్ కాదు, సాక్షాత్తు యేసు ప్రభుల వారే. యేసు ప్రభుల వారు వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యభిచారపు స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆ వేశ్య లాంటి జీవితం కలిగిన స్త్రీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య యొక్క తృష్ణ తపన ఏంటంటే ఈమె నశించిపోతుంది, ఈమె నాశనం అయిపోతుంది. నేను గనక ఈరోజు ఈమెతో మాట్లాడకపోతే ఈమె నేరుగా ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. ఆమెను నేను రక్షించాలి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అని పోయి చెప్పాడు. అమ్మా, ఇదమ్మా నీ పరిస్థితి. ఆమె గుండెలు బాదుకుంది, గుండెలు బాదుకొని ఏడ్చింది. అయ్యా, ఇదిగో నేను పాపిని, నిజమే, నాకు 5 మంది పెనిమిట్లు ఉన్నారు, 6వ వాడు ఉన్నాడు, ఇదిగో వీళ్ళందరితో నేను పాపాన్ని జరిగిస్తున్నానని తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరిగెత్తుకొని ఊర్లోకి వెళ్ళిందట. ఊర్లోకి వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? నేను చేసిన వాటిని నాతో చెప్పిన వారిని చూతురు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించిన సువార్త ఆమె ప్రకటించింది. వెళ్ళి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన స్త్రీ ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన స్త్రీ. అలా యేసు ప్రభుల వారు ఆమెను రక్షించాడు. ఆమె ఇప్పుడు చనిపోయితే పరలోకానికి వెళ్ళగలదు అన్న దృఢ నిశ్చయం యేసయ్యకు వచ్చింది, ఆమెకు కూడా వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభుల వారి రక్తముతో శుద్ధీకరించబడిన తర్వాత అంతకంటే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి నీతిగా తీరుస్తుంది, పవిత్రపరుస్తుంది. యేసు రక్తము ఒక వ్యక్తిని పవిత్రపరిచిన తర్వాత ఇంకా ఆయన రుజువుపరచుకోవాల్సిన అవసరం లేదు. ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే యేసయ్య క్షమించినా మనుషులు క్షమించడంలే. ఒక వ్యక్తిని యేసయ్య క్షమించాడు, శుద్ధీకరించాడు, రక్తంతో కడిగాడు, కానీ మనుషులు ఇంకా పాప రోత జీవితాన్ని లోడుతూనే ఉంటారు. ఈ మనిషి ఒకప్పుడు ఇట్టుండేది, ఒకప్పుడు సంగతి నీకెందుకు, ఒకప్పుడు సంగతి సాక్షాత్తు దేవుడే దాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు ఆమె నీతిమంతురాలైంది, నిత్య రాజ్యానికి వారసురాలైంది. ఇలాగే ఇంకొక ఆయన సోకర్ ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆయన పొట్టివాడు, యేసు ప్రభుని చూడాలన్న ఆశ కలిగింది ఆయనకి. అందరూ ఇప్పుడే ఇందాకే చెప్పుకున్నాం, సొంకరి అంటే ఎలా ఉంటాడని. తిరస్కరించబడేవాడు, అందరూ అసహించుకునేవాడు. ఈ అసహింపబడే వ్యక్తి, అందరి చేత చీకొట్టించుకునే ఈ వ్యక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే యేసయ్యను నేను చూడాలి. యేసయ్యను చూడడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఎక్కాడు. ఈ టర్నింగ్లో ఇలా వస్తున్నాడు, ఆ పార్క్ దగ్గర చెట్టు ఉందనుకోండి, యేసయ్య వచ్చి తిరుగుతున్నాడు, ఆ చెట్టు ఎక్కాడు. అక్కడ అది కూడా మేడి చెట్టు, పట్టుకుంటే జారిపోయే చెట్టు. ఎట్టకేలకు పైకెక్కాడు, పైకెక్కి కూర్చున్నాడు. యేసయ్య ఆ చెట్టు క్రిందకు వచ్చాడు, కన్నులెత్తి జక్కయ్యను చూచాడు. కన్నులెత్తి జక్కయ్యను చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యతో యేసయ్య అన్న మాట ఏంటండి? జక్కయ్య ఎవరు? అప్పుడు దాకా అందరూ కొంతమంది, నాకు తెలిసి అప్పుడు దాకా యేసయ్యతో నడుస్తున్న కొంతమంది వెనకడుగు వేసుంటారు. పోయి ఈయన సొంకరిని పిలుస్తున్నాడు, పోయి ఆ సొంకరితో ఈయనకేం పని? ప్రియమైన దేవుని బిడ్డ, అందరూ అసహించుకుంటున్న సుంకరిని యేసయ్య పిలిచాడు. పిలిచి వారింటిలోకి వెళ్ళాడు, వాళ్ళ ఇంటిలో అడుగు పెట్టాడు, వారింటిలో భోజనానికి కూర్చున్నాడు. భోజనము అనేది ఇందాక చెప్పుకున్నాం. భోజనం అంటే బిర్యానీ కాదు, లేకపోతే చికెన్ 65 మటను, లేకపోతే ఇంకోటి కాదు. కానీ అనగా భోజనం అనేది రుచికరమైన దానికి సంబంధమైన విషయం అనే కాదు, కానీ సహవాసం ప్రాముఖ్యం. ఇప్పుడు ఏమైంది అంటే, భోజనానికి కూర్చున్నారంటే జక్కయ్యతో యేసయ్య సహవాసము, యేసయ్యతో జక్కయ్య సహవాసం.
వారు ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం చేశాడో, మీకు లోకంలో కొంతమంది కొన్ని మాటలు చెప్తారు, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు వారు అవుతారంట. 6 నెలలు కాదు, యేసయ్యతో 6 నిమిషాలు, అరగంట స్నేహం చేయి చాలు, నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య జీవితం మారిపోయిందండి. జక్కయ్యను యేసయ్యను పిలిచి, యేసయ్య ఏమన్నాడు, నేను నీ ఇంటికి వస్తానయ్యా, నీ ఇంట్లో ఉంటాను. వచ్చాడు, కూర్చున్నాడు, అంతే. ఒక పల్లెత్తు మాట కూడా జక్కయ్యతో మాట్లాడలా. జక్కయ్య, ఏంటయ్యా నువ్వు చేసే పని? ఏంటి రూపాయి వసూలు చేయమంటే 4 రూపాయలు వసూలు చేస్తున్నావంట? ఏ పని ఇది? అన్యాయం కదా, అక్రమం కదా. ఇలాంటి మాటలు ఒక్క మాట కూడా యేసయ్య మాట్లాడలేదు. అక్కడ కూర్చున్నాడు, అంతే. జక్కయ్య భోజనం పెట్టారు. అందరూ భోజనం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు జక్కయ్య లేచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. జక్కయ్య లేచి చేతులు కట్టుకొని నిలబడి, ప్రభువా అన్నాడు. దేవుడు యేసయ్య ఇలా చూశాడు. ఏంటి ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 1 రూపాయి తీసుకున్నాను, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నాను, వానికి తిరిగి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఎవరేమన్నారు? యేసయ్య చెప్పాడా ఇమ్మని? 2 సంగతులు జరిగాయి అక్కడ. ఒకటి, ఫస్ట్ లేచాడు, చేతులు కట్టుకున్నాడు. మొదటిగా అన్న మాట ఏంటంటే, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. నా ఆస్తిలో సగము. ట్యాక్స్ కలెక్టరు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఎంత సంపాదించుకున్నాడో, ఎంతో సంపాదించుకోండి. ఇప్పుడు దాంట్లో సగం ఆస్తి పేదలకు ఇచ్చేసాడు. ఒకటి, నెంబర్ 1. రెండవది, ఆ ఉన్న సగంలో ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి 4 గంటలు ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఇంకేముంటుంది జక్కయ్య దగ్గర? ఎంత మిగిలి ఉంటుంది జక్కయ్య దగ్గర? వీలైనంతవరకు ఆయన దగ్గర సమయంగా ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ పక్కన ఎవరన్నా ఉండి అడిగితే, జక్కయ్య ఏం పని ఇది, సగం ఆస్తి పేదలకు ఇచ్చేసి 4 గంటలు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకేమంట బతుకుతావు నువ్వు ఎలా బతుకుతావు, నీ భార్య బిడ్డలు ఎలా పోషించుకుంటావు అని అందరూ అనుంటారు. అనేవాళ్ళు అంటున్నా, చెప్పేవాళ్ళు చెబుతున్నా, జక్కయ్య మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. అమ్మా, రక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకుంటే. రక్షణ ఎప్పుడు పోతుందో తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు. దావీదు అంటాడు, అయ్యా నీ రక్షణ ఆనందాన్ని నా ఎదురు నుంచి తీసివేయబాకు. దావీదు తన జీవితంలో ఒకటే ఒక పాపం చేశాడండి. మనం ఎన్నో చేశాం. దావీదు ఒకటే పాపం. ఆ ఒక్క పాపానికి ఎంత పశ్చాత్తాప్తుడైపోయాడు, ఎంత కుమిలిపోయాడు. 51వ కీర్తనలో రాస్తాడు, ఇదిగో అయ్యా కేవలం నీకే విధంగా నేను పాపం చేశాను, నీ రక్షణ ఆనందాన్ని నా ఇద్దరి నుంచి తీసివేయబాకు, నీ పరిశుద్ధాత్మను తీసివేయబాకు. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపాన్ని ఒప్పుకుంటే నీకు రక్షణ ఆనందం, పాపము చేస్తే నీకు రక్షణ ఆనందం ఉండదు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రియమైన దేవుని బిడ్డారా, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. ఇదినా జక్కయ్య లాంటి పాపం ఇంకా నీలో ఏదైనా ఉందా? లేదా సమరయ స్త్రీ లాంటి పాపం నీలో ఏదైనా ఉందా? ఎంత ఘోర పాపులనైనా యేసయ్య క్షమిస్తాడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, పురుషోత్తమ చౌదరి అని చాలా పాటలు రాసిన వారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన తన ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఎన్నో పాటలు రాశారు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ముందుకు సాగి ఆత్మీయ జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నప్పుడు ఒక మనిషి పరిచయం అయింది. పరిచయం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు పరిచయస్తురాలు, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా ఆమె కనబడింది. ఆమె గతంలో ఆయనతో కలిసి పాపం చేసిన ఒక స్త్రీ. ఇప్పుడు ఆయన పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని యందు నమ్మిక ఉంచి పాటలు రాసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ఆమె పరిచయం అయింది. మళ్ళీ కనబడింది రెండోసారి. పరిచయం ఉంది, చనువు ఉంది. మాటల్లో మరలా పాపములో పడిపోయాడు పురుషోత్తమ చౌదరి గారు. పాపములో పడిపోయి, పాపములో జారిపోయి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో దేవుణ్ణి నమ్ముకున్నవారు పాపము నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపము నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఒక తప్పు చేస్తే ఇంకా ఆ తప్పుని ఒప్పుకునేంత వరకు, లేదా ఆ తప్పులోంచి బయటికి పడడానికి నువ్వు ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతో సతమతమైపోతావు, నలిగిపోతావు. ఇంకా దేవుణ్ణి విశ్వసించిన వారు ఒకసారి రక్షణ పొందిన తర్వాత వారు ఇంకా నలిగిపోతారు. పాపుకి ఎప్పుడు పాపాలు చేసేవాడికి ఇది స్పర్శ ఉండదు. కానీ పాపాలు మానేసి దేవుని కొరకు జీవిస్తూ ఒకసారి గబక్కన పాపం చేస్తే నలిగిపోయి వెళ్ళిపోయి సముద్రానికి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నాడు. పాటలు రాయడం మానేశాడు, సువార్త చేయడం మానేశాడు, వాక్యం చెప్పడం మానేశాడు. ఆయన వెతుక్కుంటూ ఒక తెల్లదొర వచ్చాడు. చిలకలూరిపేటలో తెల్లదొర గారు వచ్చారు. వెతుక్కుంటూ వచ్చి వెతికి ఆయన దగ్గరకు వచ్చారు. అక్కడ చుట్టుపక్కల వారిని అడిగాడు, ఎక్కడ పురుషోత్తం చౌదరి అని ఒక ఆయన ఉండాలి, ఎక్కడున్నాడు అంటే, అయ్యా ఆయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎక్కడో ఆ సముద్రం తోటిన తిరుగుతూ ఉంటాడు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతుక్కుంటూ వెళ్ళాడు. సముద్రం దగ్గర ఉన్నాడు, పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు, జుట్టంతా పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది. వెళ్ళాడు, చేయి వేశాడు. ఆ తెల్లదొర గారు, చౌదరి ఏంటి ఇలా ఉన్నావు, ఏంటిది అనగానే వెంటనే వెక్కి ఏడవడం ప్రారంభించాడు చౌదరి గారు. ఏడుస్తున్నాడు. అయ్యా నేను పాపం చేశాను, నేను పాపంలో పడిపోయాను, నేను పాపంలో పడిపోయాను. ఏడుస్తూ అన్నాడు, దేవుడు కూడా నన్ను క్షమించడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు కూడా నన్ను క్షమించడు అనగానే చౌదరి గారు అన్న మాట ఏంటంటే, దేవుడు క్షమించలేని పాపము ఈ లోకములో ఏదీ లేదు. హల్లెలూయా. దేవుడు క్షమించలేని, ఇంకో ఈ మాట ఎలా అన్నాడు ఆయన అంటే, దేవుడు క్షమించలేని పాపం అనేది ఒకటి ఉంది అనుకోవడమే పెద్ద పాపం. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు అని 2 మాటలు చెప్పినప్పుడు పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి మరలా దేవుని సన్నిధికి వస్తూ, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక అంటూ పాట రాసుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. ఇది నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే ఒప్పుకొని యేసయ్య సన్నిధికి రా, నీతిమంతుడిగా తీర్చబడు. ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుల వారు ఎలా అయితే పాపులను సుంకరులను చేర్చుకొని రక్షించాడో, ఈ దినాన్ని నీవు నేను కూడా లోకములో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని, నశించిపోతున్న వారిని రక్షించాలి. ఆ బాధ్యత యేసు ప్రభుల వారు నీకు నాకు అప్పగించాడు. ఈ మాటలు మన వినికిడిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దీవించునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకరణ సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడయండి నడిపించునుగాక. ఆమేన్.